కేఎల్ రాహుల్ ఆర్సీబీగా ఆడతాడనేది మళ్ళీ బలపడే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఏంట్రా అంటే కొత్త న్యూస్ అయితే మళ్ళీ అవుట్ అయింది. ఎల్ఎస్జీ ఓనర్స్ తన కెప్టెన్సీ కోరుకుంటే మాత్రం డెఫినెట్గా కేఎల్ రాహుల్ని రిటైన్ చేసుకోమని గట్టిగా పట్టుకొని కూర్చున్నారంట. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఎల్ఎస్జీ టీంలో కేఎల్ రాహుల్ ఆడడానికి ఇష్టపడడు. ఎందుకంటే తనని ప్యూర్ బ్యాట్స్మెన్గా ఆడితేనే రిటైన్ చేసుకుంటామని ఎల్ఎస్జీ వాళ్ళు అంటున్నారు. ఆల్రెడీ వేరే టీమ్స్కి కెప్టెన్ చేస్తున్న రాహుల్, ఆల్రెడీ ఎల్ఎస్జీకి కూడా కెప్టెన్ చేస్తున్న రాహుల్ వేరే కెప్టెన్ కింద ఆడదామని ఎలా అనుకుంటాడు? సో ఇది ఒక ఇల్లాజికల్ క్వశ్చన్. సో ఒకవేళ వాళ్ళు కెప్టెన్సీ ఇవ్వకపోతే డెఫినెట్గా కేఎల్ రాహుల్ వేరే టీంకి వెళ్ళే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో మరి ఏ టీంకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారనేది చెప్పండి. ఒకవేళ రీసెంట్గా మనకి 2 వీక్స్ బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది, ఆర్సీబీకి మళ్ళీ హోమ్ కమింగ్ కేఎల్ రాహుల్ అని. ఈ న్యూస్ కనుక నిజమైతే డెఫినెట్గా కేఎల్ రాహుల్ని మనం మళ్ళీ ఆర్సీబీలో చూసే ఛాన్సెస్ కూడా చాలా హైగా ఉన్నాయి. ఎంతమంది మీలో ఆర్సీబీలో కేఎల్ రాహుల్ని చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాకు చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి రీచ్ వచ్చేలా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా వీడియోకి రీచ్ వస్తుంది. అండ్ మీ సపోర్ట్ ఇట్లనే ఉంటే మంచి మంచి అప్డేట్స్ ఇన్స్టెంట్గా తీసుకొస్తూ ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.